అందరికీ నమస్కారం. నేటి ఎపిసోడ్కి సంగీతాభిమానులందరికీ స్వాగతం, సుస్వాగతం. సంగీతం ప్రకృతిలోని ప్రతి అణువులోనూ పూచే పూలలో మౌనంగా, వీచే గాలిలో మార్ధవంగా అది మనసును తాకుతుంది. చల్లగాలి సోకిన నల్ల మబ్బుల నుంచి ఉల్లాసంగా నేలపై చిటపట తాళాలు వేస్తూ లయబద్ధమైన పాటలను వర్షం అనుభూతుల గాన హర్షం. అందుకే తెలుగు సినిమాల్లో ఎన్నో వానపాటలు సన్నివేశాల్ని, సందర్భాల్ని అనుసరిస్తూ వీణులకు, వీక్షణకు విందు చేస్తూ ఏళ్ల తరబడి ఏలుబడి సాగిస్తూ ఉన్నాయి. వాటిలో ప్రాచుర్యం పొందిన కొన్ని వర్ష గీతాలతో మీ ముంగిట్లో వర్షిస్తున్నాయి నేటి స్వరాభిషేకం చిటపట చినుకులు. ఇప్పుడు మన ఎపిసోడ్లో చూడబోతున్న పాట మల్లీశ్వరి మూవీని ఎంతగానో ఇష్టపడే శేఖర్ కమ్ముల గారు కూడా తన ఆనంద సినిమాలో అలాంటి ఫీల్ తో వేటూరి గారి చేత ఓ రెయిన్ సాంగ్ రాయించారు. గుండెలో దాచుకున్న బాధల గురించి హీరోయిన్ చేత మబ్బులకు చెప్పించారు. కెఎం రాధాకృష్ణన్ స్వరకల్పనలో శ్రేయా ఘోషాల్ పాడిన ఆ వాన పాటతో నేడు వీణులు విందు చేయడానికి వస్తున్నారు కల్పన.
ఈ తరం దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రాల్లోని హిట్స్ విందాం. పటాస్ చిత్రంతో స్వతంత్ర దర్శకుడిగా కెరియర్ ఆరంభించారు. హాస్య చిత్రాల టేకింగ్ లో తనదైన మార్క్ చూపెడుతూ సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, F3 చిత్రాలు తీశారు. నందమూరి బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి చిత్రం ద్వారా మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. అనిల్ రావిపూడి గారి చిత్రాల హిట్ సాంగ్స్ తో కొనసాగుతుంది నేటి స్వరాభిషేకం ఈ తరం దర్శకుల స్పెషల్ సంచిక. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ యాక్షన్ కామెడీ చిత్రం సుప్రీం. మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ ఎముడికి మొగుడులో రాజ్ కోటి స్వరకల్పనలో వేటూరి గారు రాసిన అందం ఇందోళం అధరం తాంబూలం సాంగ్ ని సంగీత దర్శకుడు సాయి కార్తిక్ ఇందులో రీమిక్స్ చేశారు. చిత్ర గారితో కలిసి ఎల్వి రేవంత్ పాడిన ఆ రీమిక్స్ ని ఈ ఎపిసోడ్ లో వినిపిస్తున్నారు భాస్కర్, హరిప్రియ. అందం హిందోళం అధరం తాంబూలం అసలీ చలికాలం అనిలే సోమానం సంధ్యారాగాలెన్నో పెదవుల దాగిన వేళ ఊళ్ళో మెత్తని మన్మద ఒత్తిడి సాగిన వేళ అందనిది అందాలనిది అందగనే సందేళకది నా శృతి మించెను నీలయ పెంచెనులే చలిలో దుప్పటికెక్కిన ముద్దుల పంటలలో తొలిగా ముచ్చమటాడని ఉక్కిరి గుంటలలో దుమ్మెత్తే కొమ్మ మీద గుమ్మళ్ళే కాయగా పైటమ్మే మానుకుంది పరవాలే దాయగా సిగులిపే రుచి తెలిపే తొలి వలపే ముటిమలపై ముఖమెరుపై చుట కలిపే తీయనిది తెర తీయనిది తీరాది చేజిక్కినది ముక్కలు విచ్చెను ముక్కలు పిండగనే అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తత్తర తగిలే సుమబాణం వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో గిచ్చల్లా
అంతా మాయగా తొలి గుడికే ఒడి తుడుకై చలి చిరుకై పెనవేసి పెదవడిగే ప్రేమలకు ఇచ్చినది కడు నచ్చినది రేపంటే నన్ను గిచ్చినది అక్కరకొచ్చిన చక్కని సోయగమే అందం హిందోళం అదరం తాంబూలం అసలీ చలికాలం తగిలే సుమబాణం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన కామెడీ ఎంటర్టైనర్ F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహరీన్ జంటలుగా నటించిన ఈ మూవీ వాణిజ్య విజయం సాధించింది. ఇందులో టైమింగ్ అండ్ ఫన్ కలగలిసిన అంతేగా లాంటి ఊత పదాలతో అనిల్ రావిపూడి డైలాగ్ రైటర్ గా తన మెరిట్ ని ప్రూవ్ చేసుకున్నారు. చిత్రానికి సంగీతాన్ని సమకూర్చిన దేవిశ్రీ ప్రసాద్ ఎంతో ఫన్ గుప్పిస్తూ లిరిసిస్ట్ శ్రీమణి రాసిన గీతాన్ని సొంతంగా ఆలపించారు కూడా. ఆ పాటను స్వర్గమే నేలపై వాలినట్టు వినిపించేందుకు మన ముందుకొస్తున్నారు కారుణ్య. వాలినట్టు నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన పూలవాన కురిసినట్టుగా ఎంతో ఫన్ నెమలికే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్ కాళిదాస కావ్యము త్యాగరాయ గేయము కలిపి మనసు పాడినట్టుగా అందమైన ఊహలు అంతులేని ఆశలు వాకిలంతా వంపినట్టుగా ఎంతో ఫన్ కళ్ళు కళ్ళు కలుపుకుంటూ కలలు పంచుకుంటూ కాలమంతా సాగిపోని మోహమంతా కరిగిపోతూ విరహమంతా విరిగిపోతూ దూరమంతా చెరిగిపోని రాత్రిరంటే కమ్మనైన కౌగిలింత పిలుపని తెల్లవార్లు మేలుకోవడం ఉదయమంటే తీయనైన ముద్దు మేలు కొలుపని దొంగలాగా నిద్రపోవడం ఎంతో ఫన్ చిలిపి అద్దం కొంటె నవ్వే
ఇంటికెళ్ళే వేళ నువ్వే పిలిచి ఇచ్చే వలపు ముద్దే ఆయువేదో పెంచుతోందే ఇంటికెళ్ళే వేళ అంటూ మల్లె పూల పరిమళం పట్టు చల్లి గుర్తు చేయడం ఇంటి బయట చిన్నదాని ఎదురు చూపు కళ్ళలో కొత్త ఉత్సవాన్ని నింపడం ఎంతో ఫన్ ఎంతో ఫన్ విద్యార్థికుల్ని గౌరవించడం, చదువు మానేసి సినిమా రంగంలోకి రావాలనుకునే వారికి నచ్చజెప్పి డిగ్రీ పూర్తి చేయమని ప్రోత్సహించడం ఏఎన్ఆర్ గొప్పతనం. ఆయన సలహాను పాటించి సినీ రంగంలో రాణించిన వ్యక్తి విబి రాజేంద్ర ప్రసాద్. ఆరాధనతో మొదలైన అక్కినేని జగపతి అనుబంధం విజయవంతంగా కొనసాగింది. ఏఎన్ఆర్ ప్రోత్సాహంతో విబి రాజేంద్ర ప్రసాద్ దర్శకుడయ్యారు. 1971 సంక్రాంతి కానుకగా దసరా బుల్లోడు సమర్పించి తొలి ప్రయత్నంలోనే అత్యున్నత విజయాన్ని సాధించారు. ఆత్రేయ, మహదేవన్, ఘంటసాల, సుశీల కలయికలో వచ్చిన సూపర్ హిట్ సాంగ్ ని నేటి ఏఎన్ఆర్ స్పెషల్లో వినిపిస్తున్నారు సునీత, వేణు. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల కొంగు జారితే ముంది కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా కొంగు జారితే ముంది కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా బంతి పూలు కొలుస్తున్నవి చెప్పలేని ఊసులేవో చెప్పుచున్నవి కొప్పులోన బంతి పూలు కొలుస్తున్నవి చెప్పలేని ఊసులేవో చెప్పుచున్నవి ఊసులన్నీ వింటివా ఊరుకోవవి ఆశలై బాసలై అంటుకుంటవి ఊసులన్నీ వింటివా ఊరుకోవవి ఆశలై బాసలై అంటుకుంటవి పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల కొంగు జారితే ముంది కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా వరిచేను కోతకొచ్చి బొంగుతున్నది వంపులన్నీ వయసొచ్చి పొంగుతున్నవి వరిచేను కోతకొచ్చి బొంగుతున్నది వంపులన్నీ వయసొచ్చి పొంగుతున్నవి వయసుతోటి మనసేమో కోరుతున్నది వయసుతోటి మనసేమో కోరుతున్నది వలపులోని రెంటికి ఒత్తికున్నది వలపులోని రెంటికి ఒత్తికున్నది పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుచు పిల్ల కొంగు జారితే ముంది కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా కొడవలితో లేత గడ్డి కోసుకుంటివి కొంటె చూపుతో గుండె దూసుకుంటివి కొడవలితో లేత గడ్డి కోసుకుంటివి కొంటె చూపుతో గుండె దూసుకుంటివి గట్టి మోపు తలపైన మోసుకొస్తిని గడుసు వాణ్ణి తలపుల్లో దాచుకుంటిని గట్టి మోపు తలపైన
గడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల కొంగు జారితే ముందే కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. వ్యాస భారతంలో లేకపోయినా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారంలో ఉన్న పాత్ర శశిరేఖ. ఘటోద్గచుడి చేత నాటకం ఆడించి ఆమె వివాహాన్ని అభిమన్యుడితో కృష్ణుడు జరిపించిన వైనమే మాయాబజార్. రంగస్థల నాటకంగా వెలువడి వివిధ భాషల్లో వెండితెర మీద వినోదాన్ని పంచిన ఈ కథకి ISI స్టాంపు వేసింది మాత్రం విజయ వారి విచిత్రమే. ఇందులో నాటకీయమైన కథనానికి గ్లామరస్ తళుకులు అద్దిన జంట శశిరేఖ అభిమన్యులు. 1950 నాటి సంసారం చిత్రంలో ANR సావిత్రి జోడీకి అవాంతరం వచ్చిపడినా బ్రతుకు తెరువు, దేవదాసు, సంతానం, దొంగరాముడు, తోడికోడళ్ళు లాంటి సాంఘిక చిత్రాలతో సత్తాచాటి మాయాబజార్ లాంటి పౌరాణికంలో సైతం పాపులర్ కావటం విశేషం. ఆ చిత్రంలో ఆ జంట కోసం పింగళి, ఘంటసాల, పి లీలాగార్ల కలయికలో వచ్చిన ఈ ప్రణయ గీతం ఏ జంటకైనా ప్రేరణాత్మకంగా ఉండటం విశేషం. నేటి ANR స్పెషల్లో ఆ ఫీల్ ని వినిపించేందుకు వస్తున్నారు ధనుంజయ్, కల్పన. నీవేనా నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలయో నిజమో వైష్ణవమాయో తెలిసి తెలియని అయోమయములో నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పూయించి, కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పూయించి, కన్నులను మనసును కరిగించి మై మరపించి నన్నలరించి, నీవేలే నన్ను తలచినది, నీవేలే నన్ను పిలచినది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేలే నీవేలే. దేవదాసు విజయం అక్కినేని, సావిత్రి గార్లను తెలుగు ప్రేక్షకుల అభిమాన పాత్రల్ని చేసింది. శరత్ బాబు సృష్టించిన పాత్రలకు ప్రతినిధులుగా నిలిపింది. తరువాతి తరాల్లో కొందరు తెలుగు రచయిత్రుల నవలల్లో సైతం ఈ ప్రభావం కనిపించింది. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ వారు తమ రెండో చిత్రానికి శరత్ బాబు రాసిన నిష్కృతి నవలను ఎంచుకున్నారు. ఆదుర్తి, దుక్కిపాటి, ఆత్రేయ చిత్రానువాదాన్ని రూపొందించారు. అది తోడికోడళ్లు పేరిట 1957లో విడుదలై చిత్ర విజయానికి మహారాజ పోషకులైన మహిళా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొని ఆర్థిక విజయం సాధించింది. అందులో మాస్టర్ వేణుగారి సంగీత సారథ్యంలో ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ పాడిన కొసరాజు గారి పనీ పాటల గీతాన్ని మనకి వినిపించడానికి వస్తున్నారు కృష్ణ చైతన్య, శారదా అకునూరి.
ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది వంపులు తిరిగి వయ్యారంగా ఊపుతూ విసరుతూ గూడేస్తుంటే వంపులు తిరిగి వయ్యారంగా ఊపుతూ విసరుతూ గూడేస్తుంటే నీ గాజులు గల్లని మోగుతుంటే నా మనసు జల్లుమంటున్నది నా మనసు జల్లుమంటున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది తీరని కోరికలూరింపంగా ఓరగంట నన్ను చూస్తూ ఉంటే తీరని కోరికలూరింపంగా ఓరగంట నన్ను చూస్తూ ఉంటే చిలిపి నవ్వులు చిందులు త్రొక్కి చిలిపి నవ్వులు చిందులు త్రొక్కి సిగ్గు ముంచుకొస్తున్నది నన్ను సిగ్గు ముంచుకొస్తున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది చెదరి జారిన కుంకుమ రేఖలు పెదవులపైన మెరుస్తూ ఉంటే చెదరి జారిన కుంకుమ రేఖలు పెదవులపైన మెరుస్తూ ఉంటే తీయని తలపులు నాలో ఏమో తీయని తలపులు నాలో ఏమో తికమక చేస్తూ ఉన్నవి తికమక చేస్తూ ఉన్నవి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది మాటల్లో మా మాట నిలిపి రాగంలోను రాగం కలిపి మాటల్లో మా మాట నిలిపి రాగంలోను రాగం కలిపి పాట పాడుతుంటే నా మతి పరవశమైపోతున్నది పరవశమైపోతున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది ప్రేమకి పెళ్లికి మధ్య ఊగిసలాడే మానసిక స్థితి, మనసిచ్చిన వ్యక్తితో మనసు విప్పి చెప్పలేని పరిస్థితి, వీటి మధ్య ఊగిసలాడిన ఓ యువ జంట కథ నువ్వు నాకు నచ్చావు. బరువైన ఇతివృత్తాన్ని లైటర్ వెయిన్ లో నడిపించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు, సన్నివేశాల్ని పట్టు సడలకుండా నడిపించిన విజయ్ భాస్కర్ దర్శకత్వం ఈ చిత్ర విజయానికి దోహదం చేశాయి. విక్టరీ వెంకటేష్, ఆర్తి అగర్వాల్ పాత్రల మధ్య మానసిక సంఘర్షణను తెర మీద చూపించే క్రమంలో వర్షం నేపథ్యం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యం పోటీ పడ్డాయి. కోటి సంగీత సారథ్యంలో కెఎస్ చిత్ర, కుమార్ షాను ఆలపించిన ఆ రెయిన్ సాంగ్ ని మన ముందు వినిపించడానికి వస్తున్నారు ధనుంజయ్, మాళవిక.
మరచిపోయే మదిని గిల్లి ఎందుకా అల్లరి చాచి పిలవద్దు అని చంటి పాపలకు చెబుతామా లేనిపోని కలలెందుకని మేలుకుంటే అవి రావని జన్మలోని నిదరోకు అని కంటి పాపలకు చెబుతామా కలలన్నవి కలలని నమ్మనని అవి కలవని పిలవకు కలవమని మది నీటుతున్న మధురానుభూతి మన నడిగి చేరుతుందా ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని కెరటమిగిరి పడుతూ ఉంటే ఆకాశం తెగి పడుతుందా మనసుంటే మార్గం ఉంది కదా అనుకుంటే అందనిదుంటుందా అనుకున్నవన్నీ మనకందినట్టే అనుకుంటే తీరిపోదా ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని మన గుండె గుప్పెడంతా తన ఊహ ఉప్పినంతా ఒదిగుండ మనక వదిలేయమంటూ బతిమాలుతున్న వేళ లో మనసు మమతతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమై 2000 లో వచ్చిన నువ్వే కావాలితో యువ హీరో స్థాయికి చేరుకున్న నటుడు తరుణ్. ఈ రెండు చిత్రాలు ఉషా కిరణ్ సంస్థవే కావటం విశేషం. ఆ పరంపరలో వచ్చిన నువ్వు లేక నేను లేను, ప్రియమైన నీకు, నువ్వే నువ్వే లాంటి చిత్రాలు ఆయన్ని ప్రేక్షకులకి చేరువ చేయడం చెప్పుకోదగ్గ అంశం. ఆ నేపథ్యంలోనే జేఎన్సీ పరాంజీ దర్శకత్వంలో తరుణ్ నౌహీద్ జంటగా సఖియా చిత్రం వెలువడింది. ఈ చిత్రంలో చిన్ని చరణ్ ఓ వానపాట రాశారు. మణిశర్మ స్వర సారథ్యంలో ఆ గీతాన్ని ఎస్పీ చరణ్ గారితో పాడిన సునీత గారు ఇప్పుడు వేణు గారితో కలిసి పాడడానికి మన ముందుకు వస్తున్నారు. వెల్కమ్ చెప్పేద్దాం.
సాయనా తనువార నిను తాకనా నీవని మరి లేదని వేరని ఇక లేదని సరసాలాడ సఖియా నాతో రావా మానవ సాయనా వయసార వాటేయనా తొలి జల్లు కురిసింది తన వంతుగా చలిగాలి తరిమింది చలి చెంతగా పడుచు ప్రాయాన పడితే ఈ వాన పరవశాలేగమైనా హరివిల్లు విరిసింది హరినల్లగా చిరు సిగ్గు కరిగింది మెల్లమెల్లగా చిలిపి దాహాలు మలపు మోహాలు చిటికెలేశాయిలోనా జడివానలు ఎద తడిసిందిగా జత చేరవా సెగరగిలించగా ఇక సర్లేవే సఖియా నాతో రావా మానవ సాయనా వయసార వాటేయనా వణికేటి పెదవుల్లో వలపుందిగా నీ పెదవితో వరస కలిపిందిగా లేత హృదయాలు ఏకమయ్యేలా లేఖ రాస్తోంది వాన మురికేటి వలపుల్లో వాపుందిగా నా కోరికే తాను చూపిందిగా నేను నీలోన లీనమయ్యేలా బాణ వేస్తోంది వాన ఈ నేలకు ఆ మేఘాలకు స్నేహాల వారధి వానే కదా మరి నిన్ను నన్ను కలిపింది తానే కాదా మానవ సాయనా వయసార వాటేయనా తేనె వరదాయనా తనువార నిను తాకనా నీవని మరి లేనని వేరని కలేదని సరసాలాడ సఖియా నాతో రావా మానవ సాయనా తనువార వాటేయనా విజయ్ దేవరకొండ నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం అర్జున్ రెడ్డి. ఇందులో ఇతివృత్తం కన్నా పాత్ర చిత్రణకి ప్రాధాన్యమిస్తూ ఈ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కథ తయారు చేసుకుని హీరో శర్వానంద్ ని సంప్రదించారట. కారణాంతరాల వల్ల డాక్టర్ అర్జున్ రెడ్డి పాత్ర విజయ్ దేవరకొండని వరించడం అది వేరే కథ. ఇందులో ప్రేమ వైఫల్యం వల్ల
హై ఫంక్షనింగ్ ఆల్కహాలిక్ గా మారిన డాక్టర్ పాత్రలో విజయ్ నటన ప్రశంసలు అందుకుంది. హీరోయిన్ గా శాలిని పాండే నటించిన ఈ మూవీని భద్రకాళి పిక్చర్స్ పతాకంపై దర్శకుడి సోదరుడైన ప్రణయ్ రెడ్డి వంగ నిర్మించారు. ఇందులో పాటలకు రథన్ స్వరాలందించారు. వాటిలో ఎల్వి రేవంత్ పాడిన రాంబాబు గోసాల గారి గీతాన్ని మన ముందు ప్రజెంట్ చేయడానికి వస్తున్న సింగర్ కృష్ణ చైతన్య. ఊహలకే తెలియనిదే జరిగేనులే ఇప్పుడెలా నువ్వు నేను అనుమాటే ఇకపై ఉండదులే ఏంటిలా తప్పు ఏదో జరిగేనే రెప్పపాటులో చెప్పలేని వేదనగా ఉప్పెనల్లే తరుముతోందే నువ్వు లేనిదే మరి నేను లేనని అన్నది క్షణం నా అంతం నువ్వే నా పంతం నువ్వే నా పంతం ఎంత ఈ విశ్వమంతా నా అంతం నువ్వే నా పంతం నువ్వే నా పంతం ఎంత ఈ విశ్వమంతా. This is what you wanna see me why lady you know what feels me day and night all the time every day killing myself my lady you know I lost my world somehow you know where it is I'm dying all the day losing my patience down can anyone just tell me who am I తెలిసేనే నా నువ్వే నా నువ్వు కాదని తెలిసేనే నీ నేనే నీ నేను కాదని నేటి సంచికలో చివరిగా మరో ఈతరం దర్శకుడు బుచ్చిబాబు గారి ఉప్పెనలోని హిట్స్ చూద్దామా? ముందుగా బుచ్చిబాబు గారి సంక్షిప్త పరిచయం. టైటిల్ కి తగ్గట్టుగా తొలి ప్రయత్నంలోనే ఉపెన చిత్రానికి వాణిజ్య విజయంతో పాటు జాతీయ పురస్కారంతో డబుల్ బొనాన్జా సాధించిన ఈతరం దర్శకుడు బుచ్చిబాబు. ఆయన ప్రసిద్ధ దర్శకులు సుకుమార్ గారి స్కూల్ నుంచి వచ్చారు. స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్ విభాగాల్లో సుకుమార్ వద్ద చాలా చిత్రాలకు ఆయన సహాయ దర్శకుడిగా పనిచేశారు. విజయం ఉత్ప్రేరకంగా మెగా హీరో రామ్ చరణ్
తో ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్న బుచ్చిబాబు గారి ఉప్పెన చిత్రం నుంచి ఎంపిక చేసిన పాటలతో మన ముందుకొస్తోంది నేటి స్వరాభిషేకం. సామాజిక అసమానతలతో పాటు సున్నితమైన అంశాన్ని జోడించి దర్శకుడు బుచ్చిబాబు రాసుకున్న కథాంశం ఉప్పెన. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా సమర్పించారు. పాత్రలకు తగ్గ నటుల్ని, సాంకేతిక నిపుణుల్ని, లొకేషన్స్ ని ఎంపిక చేయడం ద్వారా దర్శకుడు తన కాన్సెప్ట్ ని తెర మీద ఎఫెక్టివ్ గా ప్రొజెక్ట్ చేసిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారాన్ని పొందడం విశేషం. మరి ఉప్పెనలో దేవిశ్రీ ప్రసాద్, శ్రీమణి, జస్ప్రీత్ జాస్, శ్రేయా ఘోషాల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ జలపాత గీతాన్ని ఇప్పుడు విందామా? నేటి స్వరాభిషేకం ఈ తరం దర్శకుల స్పెషల్ కోసం స్పెషల్ గా సమర్పిస్తున్నారు దినకర్ అలాగే సునీత. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలని నేను, చెర చెర నువ్వు అల్లితే నన్ను ఎగసి కెరటాన్నవుతాను. మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసనే, చెమ్మ తీర్చలేని దాహమేసనే. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలని నేను, చెర చెర నువ్వు అల్లితే నన్ను ఎగసి కెరటాన్నవుతాను. సముద్రమంత ప్రేమ, ముత్యమంత మనసు, ఎలాగ దాగి ఉంటుంది లోపల. ఆకాశమంత ప్రణయం, చుక్కలాంటి హృదయం, ఇలాగ బయట పడుతోంది. నడిగడారిలాంటి ప్రాణం, తడి మేఘానితో ప్రయాణం, ఇక నా నుంచి నిన్ను, నీ నుంచి నన్ను తెంచలేదు లోకం. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు, ఎలాగ వెళ్ళిపోకుండా ఆపడం. ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు, ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం. ఎప్పుడు లేనిది ఏకాంతం, ఎక్కడా లేనిదో ప్రశాంతం, మరి నాలోన నువ్వు, నీలోన నేను, మనకు మనమే సొంతం. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలని నేను, చెర చెర నువ్వు అల్లితే నన్ను ఎగసి కెరటాన్నవుతాను.
పాపులర్ హిట్స్ తో మిమ్మల్ని అలరించిన నేటి సంచికకు ఇంతటితో సెలవు. వచ్చే ఎపిసోడ్ లో మరిన్ని మధుర గీతాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.